వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్ భవానీ సంతోష్ వ్లాగ్స్ అండి. ఈరోజు మేము సాటర్డే కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఎవ్రీ సాటర్డే వస్తామండి. ఇక్కడికి రావడం అంటే చాలా మనశ్శాంతి ప్రశాంతత దొరుకుతుంది. మనం ఏదనుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుందండి. అందుకని నేనైతే ఎవ్రీ సాటర్డే మిస్ అవ్వకుండా మా వారు నేను అయితే ఈ టెంపుల్కి వస్తాము. నేను మినీ బ్లాగ్లో కూడా ఈ టెంపుల్ కోసం పోస్ట్ చేశాను, మీకు కావాలితే చూడండి. ఇదైతే మీకు చాలా మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఎవరికైనా వీలైతే ఈ స్వామివారిని అయితే ఖచ్చితంగా దర్శించుకోండి. మేమైతే వచ్చి రాగలనే చూసారా, ఇతనైతే మనకి గేట్ దగ్గర ఉంటారండి. అతనైతే అందరికీ నామాలు అయితే పెట్టి పంపిస్తూ ఉంటారు. నాకైతే బాగా నచ్చుతుంది ఇలా నామాలు పెట్టడం అయితే. ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికైతే ముందుగా మనము ఇక్కడ దీపాలు పెట్టుకోవాలి అంటే అక్కడ మనం పెట్టుకోవచ్చండి, బయటనే పెట్టుకోవచ్చు. లోపలికైతే దీపాలని పెట్టనివ్వరు. ఇక్కడ ఎవ్రీ సాటర్డే అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి. ఈవినింగ్ అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉంటుంది. మన వెంకటేశ్వర స్వామి గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదండి, చాలా క్రౌడ్ ఉంటుంది. ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే మార్నింగే వచ్చాము, ఈవినింగ్ ఎక్కువ రాము. కానీ ఈవినింగ్ కూడా మేము 2-3 సార్లు వచ్చాము. అక్కడ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ కూడా స్వామివారి నామాలను స్మరిస్తూ చాలా బాగా చేస్తారండి. ఇక్కడైతే గోత్రనామాలు అవి మనం రాయించుకోవచ్చు. బయటనే 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడేమో డొనేషన్ ఎవరైనా ఇస్తే తీసుకుంటారండి. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టాలి, కొబ్బరికాయ కొట్టేసి బయటన లోపలికి అయితే వెళ్ళాలండి. ఇక్కడ నిత్య అన్నదానం ఉండదు, కానీ సాటర్డే మాత్రం అన్నదానం అయితే జరుగుతుందండి. దూరంగా నుంచి వచ్చిన వాళ్ళు అన్నదానం కూడా చేయొచ్చు. కాకపోతే అక్కడ టోకెన్స్ అయితే ఇస్తారు. అక్కడ 2 గంటల వరకే భోజనం అన్నది పెడతారు. ఈ లోపల వచ్చిన వారికి భోజనం కూడా ఆ స్వామివారిని చేసి వెళ్ళొచ్చండి. మేమైతే దగ్గరే కదా భోజనం అయితే చేయలేదు, ఎందుకంటే దగ్గరలో ఉన్నాం కదా, దూరం నుంచి వచ్చిన వాళ్ళు తింటారు. అదైతే వెనకాతల వైపు అయితే వెళ్ళాలండి, అటువైపు అయితే మేము వెళ్ళలేదు, అందుకని మీకు ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఫోన్ అయితే అలౌడ్ చేయరు లోపలికి, ఫోన్ క్లోజ్ చేసి అయితే వెళ్ళాలి. ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత వెనకాతలు అయితే గరుడ వాహనం అయితే ఇలాగ కనిపిస్తుంది కదండి. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. లోపలికి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి ఈ వే నుంచి వస్తారు. ఈ వే నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే మనం లైన్లో నించొని ప్రసాదం అయితే తీసుకోవాలండి. చూసారా, ఇది లోపల వైపు అండి. లోపలికైతే మనం ఫోన్ అయితే అలౌడ్ చేయరు కాబట్టి లోపల వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా పులిహోర ప్రసాదాన్ని తీసుకొని మేమైతే బయటకు వచ్చేస్తున్నామండి. మనం కొబ్బరికాయ అన్నది కొడతాం కదా, కొబ్బరికాయకి అయితే ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం ఇక్కడికి వెళ్తే ఆ కొబ్బరికాయ ప్రసాదం అన్నది మనకి ఇస్తారండి. ఇక్కడ చూసారా, స్వామివారికి ప్రసాదం తీసుకొని అయితే వచ్చేసాము. గజస్తంభం వెనకాతల ఫోటో ఉంది కదండి, మన వైభవ వెంకటేశ్వర స్వామి అయితే ఇలాగే ప్రత్యక్షం అవుతారు. లోపలైతే చాలా బాగుంటుందండి. నిజంగా మనం ఏదనుకున్నా ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుందండి. మాకైతే జరిగింది, అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాలాగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. ఇంకా ప్రసాదం అయితే మా పిల్లలు మేము ప్రసాదం అయితే తినేసి ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్వామివారిని అయితే దర్శించుకొని వెళ్ళండి, అంతా మంచిగా జరుగుతుంది. నాలాగే మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. కొంచెం